ఏంట్రా తాగితే యోగికి ద్రోహం చేస్తాననుకున్నావు కదా? నా ప్రాణం పోయినా సరే చచ్చినా నేను ఆ పని చెయ్యనురా. ఇది నీకు తెలియాలనే తాగానురా చెత్త నా కొడక. అనాదేదో నీలాంటోని కూర్చోబెట్టి మందు పోయించాను చూడు, నన్ను నేను చెప్తూ కొట్టుకోవాలి. నేను అనాథని కాదురా, యోగి అండ నాకుంది. నువ్వు నా మీద చెయ్యేసావని యోగికి కానీ తెలిసిందో నీ ఒంట్లో అది ఉండదు. భయపడకు, నేను చెప్పను. వాడు గెలవాలి, యోగి ఎమ్మెల్యే అయి తీరాలి. రా, వాడే గెలుస్తాడ్రా. బెయిల్లో బయటకు వచ్చిన ఈ టైంలో నువ్వేం చేసినా తప్పు అవుతుంది. వాడు ఎలక్షన్లో గెలిస్తేనే కదా సమస్య, గెలవకపోతే? ఇలా చూడండి, ఉప ఎన్నికల్లో అధికార పార్టీ ఓడిపోతే మన పరువు మొత్తం పోతుంది. అప్పుడు అధిష్టాన వర్గం పిలిచి మన మొహాన ఉమ్మేస్తుంది. వాడు ఉమ్మేస్తారో లేదో, ముందు నువ్వు ఉమ్మేయకుండా మాట్లాడు. సీరియస్ గా మాట్లాడుతుంటే కామెడీ చేస్తావేంటి? గెలిచే మార్గం ఏదైనా ఉంటే చెప్పు. నోట్లు తీసి పంచితే ఓట్లు పడతాయి. క్యాండిడేట్ మన వైపు బాగా వీక్ అండి. అబ్బే వర్కౌట్ అవదు. నా సైడ్ లో ఏం వీక్ అంటారు? ఏమయ్యా, రుద్రం మీద డైట్ లో ఉన్నందువల్ల వీక్ గా ఉంది. మీరు ఊరుకోండి. అపోజిషన్ వాళ్ళ ఫ్యాక్టరీ విషయం బయటికి తీసుకొచ్చి మన గెలుపుని స్ట్రాంగ్ చేసిందే నేను. ఏం స్ట్రాంగ్ చేసావు? ఆధారాలను బయట పెడతానన్నది నువ్వు, కానీ ఆ యోగి వచ్చి వాళ్ళ పార్టీ వాడినే లోపల తోయించి వాడి పేరు తెచ్చుకున్నాడు. ఇదంతా ఎలా జరిగింది? ఇప్పుడు ఏమంటున్నారు? ఇలా చూడు, నీకు ఆ యోగికి కనెక్షన్ ఉంది, మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు. ఏమయ్యా, మా రుద్రం గురించి తప్పుగా మాట్లాడావంటే మర్యాదగా ఉండదు. ఏ ఆధారంతో మాట్లాడుతున్నావయ్యా? పీక కోస్తా జాగ్రత్త. ఏయ్, అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయ్యా. ఆధారాలు పెట్టుకొని మాట్లాడుతున్నా. ఆడవాళ్ళు ఉన్నారని చూస్తున్నా, లేకపోతే ఏం చేస్తాను నాకే తెలీదు. ఎలక్షన్ లో గెలవడానికి మార్గం చెప్పుంటే ఏదో కామెడీ చేస్తున్నా. మన రుద్రం గురించి కూర్చోన్నా. ఏరా, వాడు చెప్పినట్టుగానే ఆధారం వెతికి పట్టుకొని ఉదయాన్నే ఒక పోస్టర్ అతికించు. అన్నా, పోస్టర్ వేసి ఇట్లని మీ పేరు కిందేసేసేనా? అలాగే నీకు శ్రద్ధాంజలి అని చెప్పి ఒక పోస్టర్ అతికించమంటావా? నీలాంటి వాళ్ళు జీవితంలో పైకి రారు. చెప్పిన పని చెయ్యి. పోస్టర్లో నా పక్కన ఉన్న ఆపోజిషన్ పార్టీ యువనేత యోగిని నేను నేరుగా చూసింది కూడా లేదు. ఇంతకు ముందు అతనెవరో కూడా నాకు తెలీదు. అర్హత లేని వాడితో నా ఫోటోని ప్రచురించడం. ఏంట్రా ఈ అమ్మాయి ఇలా ఉంటుంది? యోగి ఈ అమ్మాయిని త్వరలోనే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అవన్నీ రాజకీయాలమ్మా, నీకు అర్థం కాదు. ఆ బియ్యం పెట్టు. తీవ్రంగా ఖండిస్తున్నాను. మీట్ అవ్వడానికి కష్టాలు పడాల్సి వస్తుంది. నేనెవరో తెలియదని టీవీలో చెప్తుంటే అబద్ధం అని తెలుసు, కానీ చూసినప్పుడు మనసంతా అదోలా అయిపోయింది. చూసి నాకే అలా ఉంటే చెప్పి నీకెంత బాధగా ఉంటుంది? బాధగా ఉంది, కానీ నువ్వు చేసిన దాని ముందు ఈ బాధ ఏం పెద్దది కాదు. అర్థం కాల. నీకు రాజకీయం అర్థమైందని చెప్తున్నాను. మనం వేరు, పార్టీ వేరు నాతో చెప్పి ఓట్ల కోసం మనం ఒకటిగా ఉన్న ఫోటోని పోస్టర్లో వేసి ఊరంతా అతికించావుగా. నేను పోస్టర్ వేసానా? ఎదురుగా నించుని ఒక్కళ్లే గెలవగలమని తెలిసినప్పుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయావు కదూ. గెలవడానికి ఈ లెవెల్కి దిగజారావా? తప్పుగా మాట్లాడడం ఆపు. ఆ ఫోటోని 2 ఏళ్ల క్రితం మన కేరళలో తీసుకున్నావు, నీకు గుర్తులేదా? ఎవడో దాన్ని వెతికి తీసి బయట పెట్టాడు. అనవసరంగా నువ్వు నన్ను అనుమానించుకో. నువ్వు ఎమ్మెల్యే అవడానికి సొంత పార్టీ వాడిని లోపలేయించావు కదా. నిన్ను అనుమానిస్తే తప్పే ఉంది. ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? పళ్ళు రాళ్ళ కొడతాను. నువ్వు నన్ను అర్థం చేసుకుంది అంతేనా? సిగ్గులేదు నిన్ను. నిన్ను గెలిపించ